మాతృదేవోభవ. ఈ వారం అంటే 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 నుండి 17వ తారీఖు ఫిబ్రవరి నెల 2024 వరకు ఈ వారం రోజులలో మకర రాశి వారికి గోచారం ఎట్లా ఉన్నది, వాటి వల్ల ఫలితం ఏంటి, ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. మకర రాశి వారికి రాశిలోనే అంటే జన్మంలోనే అత్యధికంగా 4 గ్రహాలు ఉండటం ఒక పరిణామంగా మనం తీసుకోవాలి. అంటే శుక్రుడు కూడా 11వ తారీఖు వరకు అక్కడే ఉంటాడు, కానీ 12వ తారీఖున మరలా అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి రవి బుధ కుజులతో పాటుగా శుక్రుడు చేరుతున్నాడు. అందుచేత ఈ 4 గ్రహాలు కూడా మనకి శుభ ఫలితాలను ఇవ్వజాలవు. ఆ జాతకులకు, మకర రాశి జాతకులకి శుభ ఫలితాలు రవి వల్ల కానీ, ఆ కుజుడు నీచలో ఉన్నాడు ఆయన వల్ల కానీ, బుధుని వల్ల కానీ, ఏ విధమైన శుక్రుడు కూడా అక్కడికి వెళ్ళడం వల్ల అంత శుభ ఫలితాలు అయితే ఏమీ రావు. అలాగే రవి ద్వితీయ స్థానంలోకి వెళుతూ ఉన్నారు. 14వ తారీఖున రవి సంక్రమణ రోజు కుంభంలోకి వెళుతూ ఉన్నారు. ఆ కుంభంలోకి వెళ్ళినా కూడా ఆయన వల్ల శుభ ఫలితాలు ఇవ్వడానికి సమర్థుడు కాజాలడు. అట్లాగే ద్వితీయంలో శని, ఆయన కూడా స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు మినహాయింపు ఉన్నప్పటికీ ఆయన కూడా శుభ ఫలితాలను ఏమాత్రము ఈ మకర రాశి వారికి ఇవ్వజాలడు. అలాగే వీరికి ఉపయోగపడేటటువంటి గ్రహం ఏదంటే తృతీయంలో రాహు సంచారం జరుగుతోందండి. తృతీయంలో రాహు సంచారం మాత్రం చాలా అద్భుతంగా యోగిస్తాడు. ఆ ఒక్క గ్రహం మాత్రం అనుకూలమైన ఫలితాలు కనబడుతోంది. ఇక చతుర్థంలోకి వచ్చినట్టయితే గురు సంచారం జరుగుతోందండి. చతుర్థంలో గురు సంచారం కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వజాలదు. కాకపోతే భాగ్యస్థానంలో కేతు సంచారం జరుగుతోంది. ఆ కేతు సంచారం కూడా శుభ ఫలితాలు ఉండదు. ఇంకా ఈ వృశ్చిక రాశి వారికి చెప్పాలి అంటే ఈ 12 రాశుల్లో ఈ వారంలో చాలా సుమారుగా 8 గ్రహాలు అనుకూలత లేనటువంటి పరిస్థితి ఉన్నదండి. ఒక్క రాహు మినహాయిస్తే ఏ ఒక్క గ్రహం కూడా అనుకూలించేటటువంటి ఫలితం లేదు, అనుకూలించేటటువంటి అవకాశం లేదు. ఒక రాహు మాత్రం అనుకూలిస్తూ ఉన్నారు. అందుచేత కొంచెం ప్రతి విషయంలో, ధన విషయంలో, చదువు విషయంలో, నడక విషయంలో, వాహన విషయంలో, పిల్లల చదువుల విషయంలో, మాటల విషయంలో, కుటుంబ విషయంలో, ధనం విషయంలో, అన్ని విషయాలలోనూ కూడా ప్రతి విషయం ఉంచిపెట్టడానికి లేదండి. అయితే ఆ అన్ని విషయాలు ఏ విషయం వదిలి పెట్టకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసినటువంటి పరిస్థితి ఉన్నదండి. అన్నిటికంటే కూడా ఎక్కువ ఘోరంగా, అంటే అంత ఘోరం ఏం కాదు, మీరు భయభ్రాంతులు ఏం కావక్కర్లేదు. వారం రోజులు కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఈ వారం రోజులు కూడా చక్కగా మీరు ఆ రోజు నవగ్రహ మంత్రాలు చదువుకోండి. అందుచేత చదువుకున్నట్టయితే మీకు మంచి సుఫలితాలు ఉంటాయి. దాంతోపాటు మీ ఇష్టదైవం కావచ్చు, ఈ రోజు ఏదో దేవుని పూజించుకుంటారు కదా, ఆ పూజ చేసుకునేటువంటి దేవుని కూడా చేయండి. చేసినట్టయితే అంత అనుకూలంగా ఉంటుంది. వీలుంటే ఒకసారి ఏం చేస్తారంటే ఒక 10 రూపాయలు పెట్టి నవధాన్యాలను అమ్ముతారు పూజా స్టోర్లో. అవి తీసుకుని వెళ్ళి ఆ దేవుడి చుట్టూ తిరిగేటప్పుడు మాత్రం కొద్దిగా వారి పాదాల దగ్గర ఆ నవగ్రహ స్తోత్రం చదువుతూ ఆ యొక్క నవగ్రహాల యొక్క పాదాల దగ్గర వేసి ఉంచండి. మీకు అంతే శుభం జరుగుతుంది. ఏం కంగారు పడక్కర్లేదు. అన్ని గ్రహాలు బాగలేవని మిమ్మల్ని భయభ్రాంతులు చేయడం ఇదేం కాదు. ఒకవేళ మీకు జాతకరీత్యా బాగుందనుకోండి, ఇవి సెకండరీ అయితే, ఇవంతా మీకు దీని గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఏమి ఉండదండి. మామూలుగా జరిగిపోతుంది. మీరు భయభ్రాంతులు ఏం కావక్కర్లేదు. ఏ విధంగా నేను చెప్పిన విధంగా ఆ నవధాన్యాలు కొంచెం మాత్రం కొంచెం ఒకసారి తప్పదు కొంచెం తీసుకున్నట్టయితే మనకు కొంచెం అనుకూలమైన ఫలితాలు వస్తాయి. శుభం భూయాత్. ఈరోజు మనము తులారాశి వారికి 11వ తారీఖు 2వ నెల 2024 నుండి 17వ తారీఖు 2వ నెల 2024 వరకు ఈ వారం రోజుల యొక్క గోచారం ఏ విధంగా ఉన్నది, కేవలం గోచారం మాత్రమే, జాతకం కాదు.
గోచార ప్రభావం ఏ విధంగా సంచారం, గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా జరుగుతోంది, వాటి వల్ల ఆ తులారాశి వారికి కలిగేటటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అయితే తులారాశి వారికి తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. ఇంకా రవి ప్రధానంగా ఈ నెలలో రవి శుక్రులు ఇద్దరు కూడా వారి వారి స్థానాల నుండి ఒక రాశి ముందుకు ప్రవేశిస్తూ ఉన్నారు. శుక్రుడు 12వ తారీఖున ధనురాశి నుండి మకర రాశిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. చతుర్థంలోకి వెళ్ళాక ఆయన మనకి సుఫలితాలు ఇవ్వడానికి సమర్థులవుతున్నారు ఇక్కడ ఈ రాశి వారికి. అలాగే రవి చతుర్థం నుండి పంచమంలోనికి అంటే మకరం నుండి కుంభంలోనికి ప్రవేశిస్తూ ఉన్నారు రవి. నిజానికి 4వ స్థానంలో, ఇప్పుడు చతుర్థ స్థానంలో రవి బుధ కుజుల యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ చతుర్థ స్థానంలో రవి కుజునికి నీచ స్థానం అవుతోంది. అందుచేత కొంచెము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంచెం మాటల్లో తీవ్రత పెరుగుతుంది, ఆప్యాయత తగ్గుతుంది, కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా నీచ స్థానం కాబట్టి కొంచెం మాటని అదుపులో పెట్టుకోండి. అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి మనకి ఆ పిల్లల చదువు విషయంలో కానివ్వండి, అలాగే ఇంటి వ్యవహారాల్లో కానివ్వండి, కొంచెం జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకంటే నీచ స్థానం కాబట్టి కొంచెం ఇబ్బంది కలిగించేటువంటి పరిస్థితులు ఉంటాయి. మన సౌకర్యాలు కూడా అనుకున్న సౌకర్యాలు రావు. అలాగే బుధుని యొక్క స్థితి కూడా మనకి అనుకూలమైనటువంటి పరిస్థితి లేదు. బుధుడు కూడా చతుర్థంలో బుధుడు యోగిస్తాడండి, మరే పర్వాలేదు. అయితే బుధుడి వల్ల మనకు కలిగేటువంటి వ్యాపార విషయంలో కానీ, ఈ మన ఆలోచన ధోరణిలో కానీ చక్కటి ఆలోచన విధానం అన్ని ఉంటూ ఉంటాయి. ఆ విధంగా వృత్తి ఉద్యోగమే కాదు, వ్యాపారమే కాదు, ఏదైనా వృత్తే కాబట్టి ఆ విషయాల్లో బుధుడు మనకు చాలా సహకరిస్తూ ఉంటాడు. ఇక పంచమంలో శని స్వక్షేత్రం కాబట్టి కొంతవరకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇక తులారాశి వారికి షష్టమంలో రాహు సంచారం జరుగుతోందండి. షష్టమంలో రాహు కూడా చాలా చక్కటి సుఫలితాలు ఇస్తూ ఉంటారు ఆయన. అలాగే సప్తమంలో గురుని యొక్క సంచారం జరుగుతోంది. ఈ విధంగా జరగడం, ఆయన కూడా మనకు చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంటారు. ఈ విధంగా జరగడం వల్ల ఏంటంటే మనకు ఫలితాలు మనం చెప్పుకోవాల్సి వస్తే బుధుడు, గురుడు, రవి కూడా యోగిస్తూ ఉన్నారు. అలాగే రాహువు, శని, గురులు కూడా దీర్ఘకాలం సంచరించేటటువంటి గ్రహాలు కూడా యోగిస్తూ ఉన్నాయి. అలాగే కేతు వ్యయంలో ఉన్న కేతు మనకైతే యోగించజాలడు. అయితే ఈ రాశి వారికి వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసినట్టయితే వాళ్ళకి ఆ ప్రయత్నాల్లో కొంచెం అనుకూలమైన ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితిలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కుజుని స్థితి మాత్రం మనం కొంచెం చూసుకోవాలి. మాట కొంచెం పొదుపుగా వాడుకున్నట్టయితే అవి కూడా సరిపోతాయి. మొత్తం మీద చెప్పాలి అంటే తులారాశి వారికి మిగతా రాశులతో పోల్చుకున్నట్టయితే చాలా చక్కని ఫలితాలు. ఎందుకంటే దీర్ఘకాలం ఉండేటటువంటి గ్రహాల్లో శని, రాహు, గురులు, ఇక ఈ స్వల్పకాలికంగా ఉండేటటువంటి వాటిలో శుక్రుడు, రవి, బుధుడు కూడా యోగించడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మొత్తం మీద తులారాశి వారికి చాలా చక్కగా ఈ వారం అంతా మనం చక్కటి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవడంలో ఎట్టి సంశయం లేదు. మీరు ఏ ప్రయత్నం మొదలు పెట్టండి, సాధ్యమైనంత వరకు అది పూర్తవుతుందనే ఆశిద్దాం. ఓకే, సోం భూయాత్.